హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసి వాళ్ళందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ప్రిన్సెస్ కటింగ్ ట్రెండింగ్లో ఉన్నది. మనం బ్యాక్ సైడ్ అనేది బటన్స్ వస్తాయి. ట్రెండింగ్లో ఉండే ప్రిన్సెస్ కట్ అనేది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం నెక్ డిజైన్ బ్లౌజ్ అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ముందుకు రాను చూడండి ఫ్రెండ్స్. మనం అలాగే మీకు పేపర్ కటింగ్ కూడా ఇందులోనే చూపిస్తాను. చూడండి, మనకి ఎంత హైట్ కావాలన్నది మన బ్లౌజ్ని బట్టి 14 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 14 ఇంచెస్, అలాగే 15 ఇంచెస్, 16 ఇంచెస్, అలాగే 13 ఇంచెస్ కూడా ఉంటాయి సార్ ఫ్రెండ్స్. ఇవేంటంటే మనకి ఈ 34 నుంచి మనకి 46 వరకు మనకి ఈ పొడుగు అనేవి వస్తాయి. ఓకేనా? ఈ లెంత్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ మామూలుగా చెప్తున్నాను, 38 ఇంచెస్ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మనకి 38 అయినా 40 అయినా, చూడండి 38 అయినా 40 అయినా ఇక్కడ రాశాను కదా. ఇక్కడ రాసిన ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనకి పెంచుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 38 వచ్చింది అనుకో, 38లో 4వ భాగం ఎంత అవుతుంది? 9 ఇంచెస్. 9 ఇంచులకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని మనం ఇక్కడ అనేది 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ వేస్తాము. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా, అందుకే 1.5 ఇంచ్ అనేది పెట్టాము. ఎందుకంటే 1 ఇంచ్ అనేది మన బటన్స్ వచ్చినందుకు 1/4 ఇంచ్ అంటే 3/4 ఇంచ్. అలాగే మనం పెట్టిన దానికి డాట్స్కి ఒక 1 ఇంచ్, దీనికి ఒక 1/2 ఇంచ్, దీనికి ఒక 1 ఇంచ్, అప్పుడు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము. అందుకే ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చెప్పాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ మనం 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం పెట్టుకున్నాం. ఇక్కడ మనది ఇందులో ఎక్కడైనా మనకి చెస్ట్ భాగం 10 వచ్చినా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసి దీనికన్నా మనం 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ అనేది మనం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లౌజ్ కటింగే కాకుండా వేరే బ్లౌజ్ ఏవి కట్ చేసినా మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఇది అనేది హైట్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. మనకి షోల్డర్ అనేది 6 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్, 7 ఇంచెస్ మహా అంతే 8 ఇంచెస్ వస్తాయి. ఇవన్నీ మనం పెట్టుకోవాలి. ఈ షోల్డర్స్ అనేది ఇక్కడ ఇది ఎలాగ మన షోల్డర్ అనేది మనం టేప్తో కొలుచుకుంటే మనం అనేది మనకు తెలుస్తుంది. మన కొలత బ్లౌజ్తో పాటు కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది తర్వాత వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక డౌన్ అనేది మన కింద దించుకునేది 6.5 ఇంచెస్. 6.5 ఇంచెస్ లేదంటే 6 ఇంచెస్, 7 ఇంచెస్ కూడా దించుకోవచ్చు. అది హైట్ని బట్టి మనకి ఈ లెంత్ పెరిగితే ఇక్కడ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ డాట్స్ కోసం అలాగే ఎక్స్ట్రా పెట్టాం. దీని ప్రిన్సెస్ కట్ అనేది మనకి ఇక్కడ 3.5 ఇంచెస్ మనం పెట్టుకున్నాం. ఇక్కడ 3.5 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇక్కడ 3.5కి మనం ఇలాగా డాట్ వేసుకుని ఇక్కడ నుండి ఇలాగ పెట్టి దించుకున్నాం. ఇక్కడ 1/4 ఇంచ్ అనేది కింద దించాలి. 1/4 ఇంచ్ అంటే 0.5 ఇంచెస్ అనేది ఇక్కడ మనం కింద దించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ బోట్ నెక్ టైప్లో వస్తుంది కాబట్టి ఇలాగ మనం 1/4 ఇంచ్ అనేది కిందకి దించితేనే మనకి కుట్టేటప్పుడైనా మనకి ఫిట్టింగు చాలా నీట్గా కుదురుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మనం ఇక్కడ ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సారీ ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ సైడ్కి వచ్చాం మనం. ఫ్రంట్ సైడ్కి సేమ్ ఇది ఎలా ఉందో అలా పెట్టేస్తాం. ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ 8.2 అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ అనేది కట్ చేసి పెట్టి ఇలాగనేది చేసుకోవాలి. దీన్ని కటింగ్ అనేది దీని శంఖ భాగంలోనూ 0.5 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఇక్కడ ఇలాగ 1/4 ఇంచ్ అనేది లోతు అనేది కింద దించాలి, లోతుకి రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడికన్నా దీనికన్నా బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ అనేది ఇలా లోతు అనేది రావాలి. ఎందుకోసం అంటే మనం లోతు తీసుకోవడం ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ముడతలు రాకుండా ఉంటాయి. ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ చూసారా, ఇక్కడ 9 ప్లస్ 1.5 ఇంచెస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ 9 ప్లస్ 2 ఇంచెస్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి ఆ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ దీనికన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. బ్యాక్ సైడ్ కన్నా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ కటింగ్లోకి పోతుంది కనుక. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ అనేది ఉండాలి. ఇక్కడ నుండి మనం ఇలా చూసుకుంటే 9.5 ఇంచెస్, 10 ఇంచెస్ వస్తే మనకు చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. చెస్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా?
ఇది అనేది మనం సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి వెళ్దాం. హ్యాండ్స్ చూడండి, మనం క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఎన్ని ఇంచెస్ కావాలి, 10 ఇంచెస్, 11, 12, 13, లేదు 5 ఇంచెస్ అనుకుంటే ఇగోండి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇలా 5 ఇంచెస్ అనేది, ఇదంతా కూడా మనం 2 ఇంచెస్, నేను 10 ఇంచెస్ చెప్తున్నాను. 10 ఇంచెస్కి ఇక్కడ 3.5 ఇంచెస్ అంటే 7 ఇంచెస్. మనం ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ మనం ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా 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 పెట్టుకొని అప్పుడు ఇక్కడ కర్వ్ అనేది ఇలా తీసుకోవాలి. కరువు అనేది ఇవ్వండి ఇలా తీసుకోవాలి. ఇలా కరువు తీసుకొని ఇక్కడ లోతులు కూడా తీసుకోవాలి. ఈ లోతు అనేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తాయి లోతులకి, ఎందుకంటే మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి శంఖ దగ్గర. ఓకేనా. మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు పేపర్ కటింగ్ కూడా మామూలుగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఏంటి అని నేను కొలతలు పెట్టి అయితే ఏమీ చేయలేదు. మీరు ఏమైనా కావాలంటే చెప్పండి, అప్పుడు కొలతలతో కూడా మీకు చేసి ఏ సైజు కావాలనేది కామెంట్ చేయండి. ఆ సైజు అనేది కంపల్సరీగా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడైతే పేపర్ కటింగ్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం మీటర్ పీస్ అనుకోండి. ఓకేనా. నేనైతే కొలతలతో ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్. ఓకేనా. మామూలుగా ఆధారంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అనేసి. ఇక్కడ మనం బటన్స్ బ్యాక్ బటన్ కోసం మనం ఇక్కడ పెట్టుకున్నాం. నేను మామూలుగానే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. లేదు మాకు కొలతల ప్రకారంగా కావాలి అనుకుంటే అవి కూడా చేయమంటే చేస్తాను. ఓకే, మీరు కామెంట్స్ పెడితేనే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎంత చేస్తున్నాం కానీ ఎవరు కూడా కామెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది, ప్లీజ్ చెప్పండి మీరని. ఇవన్నీ నేనైతే పేపర్ కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ సేమ్ నేను మామూలుగా పేపర్ కటింగ్ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ఖర్చుల కోసం మనం ఇవన్నీ కూడా ఏమీ ఉంచట్లేదు. ఇవ్వండి ఇలా ఉంది. ఇక్కడ మనం బోట్లీ బటన్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి, పెన్నుతో స్టిచ్తో రాస్తాను, మీకు తెలుస్తుంది. ఓకేనా. ఇదిగోండి ఇలా మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బటన్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడు. ఇది మనం ఇలాగా తీసుకున్నాం. దీన్ని చూసారు, ఇవ్వండి చిన్న ఒక చెప్పాక 0.5 ఇంచెస్ అనేది క్రాస్ అనేది తీసుకోవాలి. ఆ క్రాస్గా కూడా మీకు చూపిస్తాను. లేదు లాంగ్ వీడియో ఫుల్గా అంటే మీకు కొలతలు బట్టి పలానా సైజు నాకు కావాలి, ఆ సైజు తీయండి అని మీరు మెసేజ్ పెడితే కంపల్సరీగా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇదైతే బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలాగ వస్తుంది. ఇది కూడా మనం కట్ చేసి మనం కుట్టేటప్పుడు అది చూపించడానికి అవుతుంది. ఓకేనా. మామూలుగా వీడియో అనేది ఇలా పెట్టాను. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రంట్ సైడ్ ముందు హ్యాండ్స్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా ఎక్కువ ఆధారం మామూలుగా చూపిస్తున్నాను హ్యాండ్స్ కూడా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక మార్కింగ్ చేసేస్తానండి మామూలుగా. ఇదిగోండి హ్యాండ్స్ కూడా మామూలుగా కెచ్తోనే నేను హ్యాండ్స్ అనేది మీకు కనబడడం లేదని పేపర్ కటింగ్ అనేది ఇలా చేసి చూపిస్తున్నాను. ఓకేనా. పేపర్ కటింగ్ కూడా నేను మామూలుగా అంచనాగానే ఇవ్వండి అలాగే హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. దీనికి ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి షేప్ ముక్కలు అనేవి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. కాకపోతే బెల్ట్ ముక్కలు అనేవి ఉంటాయి. అంటే మనం దీనికి ఇక్కడ ఇలాగా క్లాత్ అనేది చూసారు ఒకసారి, బ్యాక్ సైడ్ అనేది మనం కట్టుకున్నాం కదా, ఇలాగనేది మనం పైపింగ్ కోసం అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలి. దీనికైనా వేసుకోవాలి, అలాగే బ్యాక్ సైడ్ అయినా వేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ సైడ్ అయినా వేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ దీనిలాగే ఇప్పుడు చిన్న క్రాస్గా పెట్టేసి ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది ఇక్కడ మనం క్లాత్ అనేది చూడండి మీకు సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మనం పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి ఇలా వచ్చింది కదా. ఇలా బ్యాక్ సైడ్ ఇదంతా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మార్పులు చేసుకోవాలి చూడండి. ఇక్కడ 1/4 ఇంచ్ అనేది ఇలా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం 3.5 ఇంచెస్ దగ్గర ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ అనేది ఇలాగా చూసారా, ఇలాగనే మనకి ఇక్కడ కర్వ్ అనేది దిగుతుంది.
ఇది అనేది ఫుల్గా కట్ చేసుకోవాలి, అంటే పిన్సెస్ కటింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నేను ఇదైతే కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుండి ఇక్కడ మనకి 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ పిన్సెస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రా అనేది 1/4 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వరకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసాం, అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ కామెంటు మీ సపోర్టు చాలా విలువైంది. కామెంట్ చేస్తూ సపోర్ట్ ఇవ్వండి. డోంట్ హైడ్, ప్లీజ్ కామెంట్ సపోర్ట్. కామెంట్ కూడా కంపల్సరీ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని కామెంట్ ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాం అంటే కామెంట్ దేనికోసం చేయమంటున్నాను, మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిన్సెస్ కటింగ్ అనేది ఇలా వస్తాయి. ఈ 4 పీసెస్ అని ఇందాక చూపించాను కదా, అందులోని ఇవ్వండి. ఇక్కడ ఈ ముక్క అనేది మనం తీసేసి ఇదనేది ఈ 1 ఇంచు అనేది ఇక్కడ మనం ఇలాగా మళ్ళీ ఇలా కలిపి కుట్టుకోవాలి. ఇది పిన్సెస్ కటింగ్. ఓకేనా, ఇవ్వండి. ఇవి బ్యాక్ సైడ్ బోట్లు బటన్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ఫ్రంట్ సైడ్ అనేది మనకి ఇలా వస్తుంది. చూడండి, ఇది బ్యాక్ సైడ్. హ్యాండ్స్ ఇవ్వండి, సేమ్ ఇవన్నీ ఇలా కుట్టుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెడ ముక్కలు అలాగే పిల్ట్ల ముక్కలు కూడా కుట్టుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.